ఏం చేయబోతున్నారతయ్య? వీళ్ల భుజాల మీద బరువు పెట్టబోతున్నాను. అదుగో అటు చూడు. ఆ బరువే. అంత బరువు నేను మోయలేను నానమ్మా. సగం బరువు మీ ఆవిడ మోస్తుందిలేరా. ఏంటమ్మా అది? ఎంత బరువునైనా నువ్వు నీ భుజాల మీదకి ఎత్తుకోగలవులే మీనా. నేను మాత్రం తక్కువ? నేను ఎత్తుకుంటా. బాగా ఎత్తుకుంటావులే. ఏంటిదండి అది? అందరూ చూడండి. ఇప్పుడు అర్థమైందా నేనన్న బరువేమిటో? ఎత్తుకుంటా అన్నావు కదా, నీ భుజాల మీదకి ఎత్తుకో. నువ్వే ఎత్తుకో బుడ్డోడా. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు మురిసి మొక్కలయ్యాను? అమ్మా, ఇది మన ఊర్లోని ఉయ్యాల కదా? ఇది 2 తరాలను మోసిన ఉయ్యాలరా. 3వ తరాన్ని ఎప్పుడెప్పుడు మోద్దామా అని ఎదురు చూస్తుంది. అబ్బా మనోజ్, కంట్లో ఏదో పడిందిరా చూడు. ఏమైంది? ఏమైందమ్మా? రే, ఇప్పుడే ఉండు. దాని పక్కన నిలబడితే భగ ముండిపోతుంది. ఒరే మనోజ్, అక్కడికెళ్ళి నిలబడు. వెళ్ళు. వెళ్ళి నీ పెళ్ళం పక్కన నిలబడరా. వెళ్ళు రా, వెళ్ళు. ఇదిగో ప్రభా, ఇదే వద్దనేది. భార్యాభర్తల్ని విడదీసిన వాళ్ళకి పాపం తగిలి వాడికి పోయినట్టే కళ్ళు. అయ్యో, ఒరేయ్, ఇందులో మీ నాన్న ఊగాడు. ఆ తరువాత మౌనికాతో సహా మీరందరూ ఊగారు. నలుగురిని మోసిన ఉయ్యాల కాబట్టి మనకు అచ్చొచ్చిందిరా. అచ్చొచ్చిన మంచంలాగన్నమాట. మీనా, అందరూ ఉన్నారు. ఈ ఇల్లు వారసుల కోసం ఎదురుచూస్తుంది. పిల్లల ఏడుపులు, అల్లరి వినిపించాల్సిన సమయంలో వినిపించకపోవడంతో మీలో మీరే తగవులాడుకుంటున్నారు. మీరు ముగ్గురూ పిల్లల్ని కంటే ధ్యాసంతా పిల్లల మీదకు మళ్ళుతుంది. పిల్లల కోసం ఒకరి తప్పులు ఒకరు క్షమించడం మొదలవుతుంది. అర్థమైందా? ఏమ్మా శృతి, ఈ బుడ్డోడికి బుడ్డోణ్ణి కనివ్వాలి. నేనెప్పుడో రెడీ అన్నాను. వీడే లేట్ చేస్తున్నాడు. నాకు కారణాలెవ్వరూ చెప్పకూడదు. వచ్చే ఏడాది కల్లా ముగ్గురూ నాకు మునిమనవళ్ళని కనివ్వాలి. బాలుకి బాగా అర్థమైంది. ఏం లాభం, ముందు వాడే బిడ్డని కంటాడని ఆశపడ్డాం. పోనన్నా. ప్రతి ఒక్కరూ ఒక్కరే ముద్దు ఇద్దరు వద్దు అనుకుంటున్నారు. అలా కుదరదు. ముగ్గురూ ఇద్దరేసి పిల్లల్ని కనాలి. నాకు మగపిల్లలే కావాలని ఏం లేదు. ఆడపిల్లలైనా పర్వాలేదు. ఏం ప్రభా, నువ్వు రెడీనా? అమ్మా, దేనికండి? నాన్నమ్మా అని పిలిపించుకోవడానికి. ఓ
అదా ఉహుం, నేను రెడీ. మీ అబ్బాయి తాత అని పిలిపించుకోవడానికి రెడీనా అని అడగండి. నేనెప్పుడో రెడీ ఆ, బామ్మగారు. నేను కూడా రెడీనే తాతగారు. ఆ, బామావతి బామావతి, అయితే నువ్వు హెయిర్ డే వేసుకోవడం ఆపేస్తావా? పళ్ళు రాలుతాయి. ఇప్పటి వరకు ఒక్క తెల్ల వెంట్రు కూడా రాలేదు. మీ నాన్నే హెన్నా పెట్టుకుంటారు. ఇలాగే అందరూ నవ్వుతూ ఉండాలి. ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి. అత్తకు కోడళ్ళు విలువివ్వడం మానేశారు. మనింట్లో మాత్రం ఆ దరిద్రం లేదు. అందరూ కలిసి ఉండడం చాలా గొప్ప. ఈ కుటుంబం ఇలా నిలబడిందంటే ఎన్ని జరిగినా ప్రభావతి అందర్నీ కలుపుకుపోవడమే కారణం. కోడళ్ళు తప్పు చేస్తే మందలించాలి, కాని క్షమించాలి. అప్పుడే కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది. నిన్నటి వరకు జరిగిందాన్ని అందరూ మనసుల్లోంచి తుడిచేయండి. అబద్ధాలు, మోసాలు అన్నీ నిన్నటితోనే వదిలేయండి. భార్యాభర్తల బంధం నిలబడాలంటే నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అమ్మ మీనా, ఏంటమ్మమ్మా? వెళ్ళి నా సంచి తీసుకురా అమ్మా. అలాగేమమ్మా. ఎందుకు నాన్నమ్మ సంచి? నీకేం తెలీదు, నువ్వు ఊరుకోరా. ఆ సంచిలో ఉన్నవి మీ ముగ్గురు తోడికోడళ్ళు తీసుకోండి. భార్య చేతిలో పెట్టి భర్త ముడుపు కట్టాలి. ఈ ముడుపులు దేనికతయ్యా? మన ఊరి సంతానలక్ష్మి గుళ్ళో ఈ 3 ముడుపులు కడతాను. ఏడాది తిరిగేసరికల్లా ముగ్గురు పండంటి బిడ్డల్ని కంటారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో చాలా మందికి సంతానం కలుగుతుంది. మంచి ఆలోచనమ్మా. దైవానుగ్రహం కూడా ఉండాలి. మన కష్టం కూడా ఉండాలి. మీరు ఊరుకోండి. ఒరేయ్, కొంచెం భక్తితో చెయ్యండ్రా. బామ్మ, నేను ఇంకెప్పుడైనా కడతానులే బామ్మ. రోహిణి, ఆగు. రే మోసపోయినోడా, మర్యాదగా ముడుపు కట్టు. వీపు చింతపండైపోద్ది, కట్రా. ప్రభా, నువ్వు అక్షతలు వేసి దీవించు. అక్షతలు అందుకోరా. కట్టండి. ముగ్గురూ నాకు శుభవార్త చెప్పాలి సుమా. మునిమనవళ్ళని చూడ్డం కన్నా గొప్ప బతుకు ఇంకేదీ ఉండదు. చాలా సంతోషంగా ఉంది. నా కొడుక్కి ఇప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. ఇక నేను బయలుదేరతాను మరి. బాలు, ఈ ముడుపులు నా బ్యాగు కార్లో పెట్టరా. అమ్మమ్మ.
ఏడవద్దు. ఇంటి కోడలేడిస్తే ఇంటికి అరిష్టం. రే మనోజ్, నిన్ను నమ్ముకుని వచ్చిన భార్యని కంటతడి పెట్టకుండా చూసుకోవలసిన బాధ్యత నీదేరా. ఉమ్, ఒరే, నీ ఆరోగ్యం జాగ్రత్తరా. ఆ మాట నేను నీకు చెప్పాలి. నాకేంట్రా, గుండ్రాయిలా ఉన్నాను. నీకెప్పుడైనా మనసు బాగోకపోతే బాలుతో చెప్పి నా దగ్గరికి రా. అలాగే అమ్మా. సరే, నేనిక బయలుదేరతానమ్మా మీనా. బయలుదేరతాను. అలాగే. వస్తాన్రా. ప్రభా, వస్తానమ్మా. ఉమ్. డార్లింగ్ దా. అత్తయ్య చెప్పింది సమస్య తీరిందని ఈ రోజు కూడా మనోజ్తో షాప్కి వెళ్తుందేమో. దాని అడుగు కూడా అక్కడ పెట్టనివ్వకూడదు. అత్తయ్య, ఏమైంది? ఏమైనా కావాలా? ఏం వద్దు. ఎరా, షాప్కి వెళ్తున్నావా? అవునమ్మా. ఆ దొంగ మొహంది కూడా వస్తోందా? లోపలే ఉంది. మెల్లగా మాట్లాడమ్మా. ఉంటే ఉండని, నాకేం భయం? అది నన్ను చూడాలంటేనే భయపడుతుంది. రేయ్, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు దాంతో మాట్లాడకూడదు. మాట్లాడట్లేదమ్మా. మాట్లాడకు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఏం చెప్పేవన్నీ నిజాలు మరి. మీ నాన్నమ్మ చెప్పింది విని దాని విషయంలో కరిగిపోయి కనికరించాలని చూస్తే నిండా ముంచేస్తుంది. అదింకా ఎన్ని అబద్ధాలు చెప్పిందో, ఎన్ని రహస్యాలు దాచిందో తెలీదు. దాని గుట్టంతా తెలిసే వరకు నువ్వు మాత్రం మాట వరసకు కూడా మాట్లాడకు. అలాగే అమ్మా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి నిన్ను దాని ముగ్గులోకి దింపడానికి ప్రయత్నం చేస్తుంది. అస్సల్లొంగకు. అలాగే అమ్మా. ఆ బాలుగాళ్ళ నిన్ను పెంచింది ఆ నానమ్మ కాదు, ఈ అమ్మ అన్న విషయం గుర్తుపెట్టుకో. ఉమ్, అలాగే అమ్మా. ఏంటి అన్నిటికీ అలాగే అమ్మ అలాగే అమ్మ అని? అమ్మమ్మ గారు వచ్చి ఇంతసేపు చెప్పిందంతా గంగలో కలిపేశారా? ఆవిడ మాటకి మీరిచ్చే విలువిదేనా? నేను నా కొడుకి 4 మంచి మాటలు చెప్పుకుంటున్నాను. మధ్యలో నీ బాధేంటి? భార్యాభర్త మధ్యలోకి మీరెందుకు వెళుతున్నారు? తప్పు జరిగిపోయింది, పంచాయితీ పెట్టారు, పరిష్కారం కూడా చూపించారు కదా. మళ్ళీ మీరు మొదటికొచ్చారెందుకు? అసలీ రచ్చంతా మొదలయింది నీ వల్ల, నీ మొగుడి వల్ల. నోరు మూసుకునెళ్ళి పని చూసుకోపో. మీ నోట్లో నోరు పెట్టడం కంటే నోరు మూసుకుని పని చేసుకోవడమే ఉత్తమం. ఏంటే నోర్లేస్తోంది? నేనేం మాట్లాడలేదు. మీ కొడుక్కి బుద్ధులు నేర్పిస్తున్నారుగా, నేర్పించుకోండి. సరే అమ్మా, నాకు టైం అవుతుంది. నేను వెళ్ళొస్తాను. వెళ్దూలే, ఆగరా. ఏంటంత తొందర? షాపు నీదేగా. ఆలస్యం వచ్చినా నిన్నెవరైనా ఏమన్నా అంటారా? ఈయన బ్రతుకు ఈ జన్మకి గంగిరెద్దే. ఇంకెప్పుడు షాప్కి రావద్దని నీ పెళ్ళానికి నీ మాటగా చెప్పు. తను రాదులేమ్మా. ఆ ముక్క దాన్ని ఇక్కడికి పిలిచి నా ముందు చెప్పు. తనకన్నీ వినిపిస్తున్నాయిలేమ్మా. విని అర్థం చేసుకుంటుంది. అది నాకనవసరంరా. నువ్వొద్దని నా ముందు చెప్పాలి, నేను వినాలి, అంతే. ఆలోచిస్తావేంట్రా? పిలిచి చెప్పు. అమ్మా, నేను పిలుస్తాను. నువ్వే చెప్పమ్మా. నీకు చెప్పడం రాదా? నోరు మూగబోయిందా? చెప్తే ఏమవుతుందని భయంగా ఉందా? ఏం భయం లేదు, నేనున్నాను. ధైర్యంగా పిలు. పిలు. రోహిణి! రోహిణి! ఏంటి మనోజ్? రోహిణి, నువ్వు షోరూమ్కి రాకు. ఈ రోజా? ఏ రోజు రాకు. ఇది లోపల నుంచే అన్నీ విని మళ్ళీ ఏమీ తెలియని నంగనాచులు అడుగుతుంది. ఎందుకు మనోజ్?
అమ్మ చెప్పమంది. అదే ఎందుకు రాకూడదు? కార్ ఎందుకు మనోజ్? అమ్మ చెప్పమంది. అదే ఎందుకు రాకూడదు? కారణం ఏంటి? నీకు తెలీదా? అమాయకురాల్లో అడుగుతున్నావు? ముఖం పగిలిపోద్ది. షోరూం లెక్కలు చూసేది నేనే. ఇక నుంచి నా కొడుకు చూసుకుంటాడు. వాడు పెద్ద పెద్ద చదువులు చదివాడు. వాడు కూడా హ్యాండిల్ చేయగలడు. మిమ్మల్ని కాదని సొంత నిర్ణయమే తీసుకోలేడు. ఇంకేం చేస్తాడు? అకౌంట్స్ అన్నీ నా ల్యాప్టాప్లోనే ఉన్నాయి. అన్నీ నీ చెప్పు చేతల్లోనే పెట్టుకుందాం అనుకున్నావేమో. వాడికి అప్పచెప్పు, వాడే చూసుకుంటాడు. నీ వల్ల వాడికి జరిగిన నష్టం చాలు. ఇంకెప్పుడు వాడి విషయాల్లో జోక్యం చేసుకోకు. నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ తల్లి ఇంకా బ్రతికే ఉంది. నువ్వెళ్ళరా. సరే అమ్మా. ఉమ్. తను తప్పు చేసి నన్ను కోపంగా చూస్తే ఏమొస్తుంది? నేను చేసిన తప్పేంటి? నేనెందుకు షోరూంకి వెళ్ళకూడదు? కోరుకున్న జీవితం కోసం కొన్ని అబద్ధాలు చెప్పాను. ఛ! ఏ మీరు చెప్పలేదా అత్తయ్య అబద్ధాలు? హ! మీరేమైనా సత్యహరిశ్చంద్రుడి చెల్లెలు సత్యవతి అనుకుంటున్నారా? డబ్బు కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం కక్కుర్తి పడే ఆఫ్టర్ ఆల్ ప్రభావతి. శవాల మీద చిల్లరేరుకునే మీరు, మీ మొహము. మీరు నన్నంటున్నారు. హ! ఇంతకంటే హాస్యాస్పదం ఇంకేదైనా ఉంటుందా? నేను షోరూంకెళ్ళకూడదా? హ! అసలు నేను లేకపోతే ఆ షోరూమే లేదు తెలుసా మీకు? నేను మనోజ్ రైట్ హ్యాండ్లా ఉన్నాను కాబట్టే ఈరోజు మనోజ్ ఈ స్థాయిలో ఉన్నాడు. నేను కాలు బయట పెట్టకూడదా? ఇంకెక్కడ పెట్టాలి? నీ పీక మీద పెట్టాలా? మీలాంటి అత్తల వల్లే మాలాంటి కోడళ్ళు వేరే కాపురాలు పెడుతున్నారు. ఈ దత్తలకి అర్థమై చావదు. ఛీ! ఈవిడొకర్తి నన్ను చంపడానికి ఫోన్ చేస్తూ ఉంటుంది. నా బాధ వినేవాళ్ళు లేక నేను చేస్తుంటే ఈ తల్లి బాధలు వినాలి నేను. ఛ! చెప్పమ్మా. ఎలా ఉన్నావమ్మా? ఇది అడగడానికే ఫోన్ చేసావా? నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. చూస్తే తట్టుకోలేవు తెలుసా? అంత హ్యాపీగా ఉన్నాను. రోహిణి, చెప్పమ్మా. నీ మాటలేంటి అలా ఉన్నాయి? ఇంకెలా ఉండాలి? ఇంకెలా ఉండాలి చెప్పు? అనవసరంగా నన్ను విసిగించకుండా ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఇక్కడ నాకు చాలా పనులున్నాయి. ఈ రోజు నా పుట్టినరోజు కదమ్మా. మా నాన్న చేసిన ద్రోహం వల్ల అమ్మ డిప్రెషన్తో మంచం పట్టి చనిపోయింది. అమ్మా రోహిణి, అమ్మా హ్యాపీ బర్త్డే అమ్మా. ఏంటి తల్లి మర్చిపోయావా? అంటే అది ఇంట్లో కొంచెం పని ఎక్కువయ్యి. అనుకున్నాను. ప్రతి సంవత్సరం ముందు నువ్వే ఫోన్ చేసేదానివి. ఇప్పుడు నీకంటూ పెద్ద కుటుంబం, పెద్ద వ్యాపారం, పెద్ద కోడలివి. ఇంటి బాధ్యతలన్నీ నీ మీదే ఉంటాయి. అర్థం చేసుకున్నానమ్మా. అందుకే నేనే చేశాను. నా మీద కోపంగా ఉందమ్మా. నా కూతురు ఇంత బిజీ అయినందుకు చాలా గర్వంగా ఉందమ్మా. నన్ను క్షమించమ్మా, మర్చిపోయాను. ఏంటా మాట? నువ్వు గుర్తు పెట్టుకునే అంతగా నేనేం చేశాను చెప్పు నీకు? అమ్మా రోహిణి, అమ్మా అవకాశం ఉంటే నిన్నొకసారి చూడాలనిపిస్తుందమ్మా. కుదిరితే ఒకసారి ఇంటికి రా. అయ్యో అమ్మా, తప్పకుండా నేనే వచ్చి కలుస్తాను. నాకు మిమ్మల్ని చూడాలనుంది. చింటూ ఎలా ఉన్నాడు? వాడు బాగానే ఉన్నాడు.
నిన్ను అడుగుతున్నాడు. అంటే నువ్వు కూడా ఈ మధ్య ఇంటికి రావటం తగ్గించావు కదా. ఏదో వాడికి సర్ది చెప్పుకుంటున్నానులే. నువ్వు వాడి గురించి ఏం దిగులు పడకు. లేదమ్మా, వాణ్ణి కూడా చూడాలనుంది. నేనొస్తాను. మనం గుడికి వెళ్ళి తర్వాత ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్దాం. అలాగేనమ్మా, నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయి. తప్పకుండా. ఉంటాను. అమ్మమ్మ ఎక్కడున్నావు? వస్తున్నానురా చింటూ. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇంకెప్పుడు షాప్కి రావద్దని నీ పెళ్ళానికి నీ మాటగా చెప్పు. రోహిణి, నువ్వు షోరూమ్కి రాకు. నిన్ను ఛీ! ఓ! ఛీ! పేమెంట్ ఆన్లైన్ చేశాను. ఓకే సార్. గుడ్ డ్రైవింగ్ స్కిల్స్. థ్యాంక్ యూ సార్. ఉంటాను. ఓకే ఓకే, తప్పకుండా. ఉంటాను. బాయ్. అన్నా, నువ్వేంటిలా? ఓ కస్టమర్ని ఇప్పుడే డ్రాప్ చేసి వెళ్తుంటే నేను చూసి ఆగానులే. ఏంటి విషయం? ఫోన్లో బాగా బిజీ అయిపోయినట్టున్నావు. ఆ అమ్మాయేనా? అంత లేదన్నా, ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. ఏంటి నీరసంగా మాట్లాడుతున్నావు? నవ్వుతూ మాట్లాడలేక. నవ్వుతూ మాట్లాడితే ట్రాఫిక్ పోలీసులు చలానా వేస్తున్నారా? ప్రేమించిన వాళ్ళు చెంప చెళ్ళు మనిపిస్తున్నారు. అర్థం కాల. మనం నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా? అయితే బైక్ మీద ఒంటరిగా ఎందుకెళ్తానన్నా? నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే వర్కౌట్ అవ్వాలే. ఎందుకు తేడా కొట్టిందబ్బా? నీ మీద ఇష్టం ఉంటే నీకు యాక్సిడెంట్ అయిందని చెప్తే తను ఖచ్చితంగా బాధపడేది. యాక్సిడెంట్ అయిందని తెలియగానే వచ్చింది. నన్ను చూసి ఏమైంది ఏమైంది అంటూ ఒళ్ళంతా తడిమి చూసి మరీ ఏడుస్తూ అడిగిందన్నా. మరి ప్రేమ ఉన్నట్టే కదా, ఇంకేంటి సమస్య? తను అంతలా బాధపడుతుంటే చూడలేక ఇదంతా డ్రామని నిజం చెప్పేశానన్నా. తను ఏ టెన్షన్లో ఉందో ఏమో, చెంప చెళ్ళు అనిపించి వెళ్ళిపోయింది. ఆ దెబ్బతో అప్పటిదాకా తన గుండెల్లో పుట్టిన కొద్దిపాటి ప్రేమ కూడా గాల్లో కలిసిపోయిందేమోనని భయంగా ఉందన్నా. తను కొట్టింది చెంప మీద అయినా నొప్పి గుండెల్లో పుట్టింది. ఇప్పుడు కూడా గుండె దడదడ కొట్టుకుంటూనే ఉంది. పిల్ల చేష్టలంటే ఇవే మరి. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అన్నీ తెలిసి ఉండాలి. ఏదైనా మీటర్ దాటితే తేడా కొట్టేస్తుంది. తన విషయంలో కూడా అదే జరిగింది, అందుకే కొట్టింది. నిజమే అన్నా, నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు. కాని ఆ ప్రేమను దక్కించుకోవడం తెలియడం లేదు. నువ్వు నాకు గుణింతాలు నేర్పించాలనుకుంటున్నావు. నేను మాత్రం ఓనమాల దగ్గర ఆగిపోయాను. ఇంత స్లోగా ఉంటే ఎలా మరి? స్పీడ్గా నేర్చుకుంటాను. నా లవ్ గురు నువ్వే కదా. ఒక మంచి ఐడియా ఏదోనంటూ చెప్పా ప్లీజ్. నేను మంచి ఐడియాలా ఇస్తున్నాను, కానీ నువ్వే వాటిని సరిగ్గా వాడుకోలేకపోతున్నావు. ఈసారి వాడుకుంటానా? ఒక్క ఐడియా ఇవ్వు, మాకు ప్యాచప్ అయినట్టు. సరే, భయపడకు. మీ ప్రేమేమీ బ్రేకప్ అవ్వలేదు. కొట్టి వెళ్ళిపోయింది కదన్నా. ఇలాంటి విషయాల్లో కొడితే అది కోపం కాదు, బాధ్యత, ప్రేమ. నీకేం కాకూడదు అనే భయం. నిజంగానా? అవును, సొంత మనిషి అన్న చనువుతోనే కొట్టింది. ఆహా, నువ్విలా చెప్తుంటే తనింకా 4 కొట్టి వెళ్ళిపోయింది కదన్నా. ఇలాంటి విషయాల్లో కొడితే అది కోపం కాదు, బాధ్యత, ప్రేమ. నీకేం కాకూడదు అనే భయం. నిజంగానా? అవును, సొంత మనిషి అన్న చనువుతోనే కొట్టింది. ఆహా, నువ్విలా చెప్తుంటే తనింకా 4 దెబ్బలు ఎక్కువ కొట్టినా బావుండనిపిస్తుందన్నా. ఏం పర్లేదు, రేపు పెళ్ళయ్యాక పడేసి కొడుతుంది. అవును, నీ పుట్టినరోజు ఈరోజే కదా? లేదన్నా, మార్చిలో. ఈ రోజు చేసుకుంటే నష్టమేంటి? సంవత్సరంలో 2 సార్లు పుట్టినరోజు ఏంటన్నా? రే, అప్పుడప్పుడు నువ్వు మా మనోజ్ గడ్లాగా అనిపిస్తున్నావు. చెప్పేది పూర్తిగా వినరా. ప్రేమించిన అమ్మాయి కోసం ఎన్నిసార్లైనా పుట్టాలి, ఎన్నిసార్లైనా చావాలి. అప్పుడే ప్రేమ బతుకుతుంది.
తన కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనా? చెప్పన్నా, ఏం చేయమంటావ్? ఆ చెవిలా పడి ఐడియా అద్దరిందన్నా. ఏదైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి, తను తప్పకుండా ఒప్పుకుంటుంది. అలాగే అన్నా. వెళ్ళు. ఏంట పాపం అమ్మని తొందరపడి తిట్టేశాను. చాలా బాధపడుంటుంది. హ, ఇదంతా అత్తయ్య వల్లే. హ, నా దగ్గర డబ్బుందని అనుకున్నంతకాలం బెల్లం చుట్టూ ఈగలా తిరిగి డబ్బు లేదని తెలియగానే నన్ను కొట్టింది. హ, మళ్ళీ తిరిగి ఏదైనా అందామంటే వయసులో పెద్దది, మళ్ళీ మనోజ్కి కన్న తల్లి. విద్య ఏం చేస్తుందో? ఇంతసేపు మంచి ఫీల్ గుడ్ సాంగ్ విన్నాను. ఇప్పుడు దీని ఫీడ్బ్యాక్ సాంగ్ వినాలి. చెప్పవే, ఏం చేస్తున్నావు? ఎవరైనా ఫోన్ చేసి వాళ్ళ బాధ చెప్పుకుంటే బావుండు అనుకుంటున్నాను. నువ్వు చేసావు. చెప్పు. ఛార్జింగ్ కూడా ఫుల్గానే ఉంది. నేను కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నానా? సారీ, ఇంక చెయ్యనులే. హే, ఆగు. నువ్వు కాల్ చేస్తే నాకు ఇబ్బంది ఉంటుంది. నీకైనా నేను తప్ప ఇంకెవరున్నారు? చెప్పు, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? చాలా హాట్గా ఉంది. మా అత్తయ్య నన్ను చూసే చూపులకి ఎక్కడ తగ్గలబడిపోతానోనని భయంగా ఉంది. మరి ఆవిడ ముందే కూర్చోకపోతే షోరూంకెళ్ళొచ్చు కదా. నేనింకా ఆ షోరూం వైపు చూడకూడదంట. మనోజ్ ఒక్కడే మేనేజ్ చేయగలడా? చేయలేడు. మరి నిన్ను రమ్మన్లేదా? అమ్మ ఆజ్ఞ కొడుకు శిరసా వహిస్తున్నాడు. ఆవిడ ఒక్కడ్నే వెళ్ళమనగానే ఇతగాడు గంగిరెద్దులా తల్లాడించి వెళ్ళిపోయాడు. పార్లర్కెళ్ళు. అక్కడ కూడా వెళ్ళకూడదంట. అదిప్పుడు సొంతం కాదని తెలిసిపోయింది కదా. ఎక్కడికి వెళ్లకుండా నీ ఒక్కదానికే లాక్డౌన్ ప్రకటించారన్నమాట. అది చేయకు ఇది చేయకు అని ఫుల్ కండిషన్స్ పెడుతుంది. అర్థమైంది. నీ లైఫ్ ఇప్పుడు కండిషన్స్తో వెళ్తోందన్నమాట. ఇన్ని రోజులు మీ అత్తయ్య నీ మీద ఎంత ప్రేమ చూపించినా కింద కార్నర్లో స్టార్ మార్క్తో ఉన్న కండిషన్స్ అప్లై అనేది ఒకటుందని నువ్వు చూడలేదు. చూసావా, ఇప్పుడు నీ లైఫ్ క్లైమ్ అవ్వని ఒక ఇన్సూరెన్స్ లాగా, రీఫండ్ రాని ఫర్నిషింగ్ లాగా అయిపోయింది. నా ప్రాబ్లం ఇప్పుడు నీకు వెటకారంగా ఉందా? నీ పరిస్థితి చూస్తే చెప్పాలనిపించింది. నన్ను హౌస్ అరెస్ట్ చేస్తుందని నేను బాధపడుతుంటే నువ్వేంటే? నువ్వు లేని నాన్నని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించావు. మీ అత్తయ్య నిన్ను హౌస్ అరెస్ట్ చేసింది. సరిపోయింది. ప్లీజ్, నా ప్రాబ్లం విని వీలైతే ఫీలవ్వు. తిరిగి నన్ను దిప్పి పడవకు. నీ గురించి నాకంటే నీ భర్త మనోజే ఎక్కువ ఫీల్ అవ్వాలి. తనే తలదించుకొని పోతే నేనేం చేయగలనే? నాకు మనోజ్ సపోర్టే ఉంటే నేనెందుకిలా ఉంటాను? అమ్మ మాటలే వేదమంత్రాలు. డోంట్ వరీ. పెళ్లికి ముందు తల్లిని ప్రేమించేవాడు పెళ్ళయ్యాక పెళ్ళాన్ని కూడా ప్రేమిస్తాడంట. మనోజ్ మెల్లగా నిన్ను అర్థం చేసుకుంటాళ్లే. ఇప్పుడు నువ్వు చెప్పింది ఎవరు చెప్పారో కాని వాళ్ళు మనోజ్ని చూసి ఒపీనియన్ చేంజ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఒపీనియన్ చేంజ్ చేసుకోవడం కాదు, నువ్వు మనోజ్ని ఎలా చేంజ్ చేయాలో అది ఆలోచించు. తనని నీ కంట్రోల్లో పెట్టుకోవడం గురించి ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను. నన్ను ఎంత హేట్ చేసినా మనసులో ఎక్కడో ఇంతైనా నా మీద లవ్ ఉండే ఉంటుంది కదా. అది బయటికి తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తావు? చాంతాడేసి లాగుతావా? స్ట్రా వేసి పీలుస్తా. చా, నా దగ్గర ఒక దారుంది, ప్రయత్నిస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కల్పన నమ్మితే డబ్బులు తీసుకొని కెనడా పారిపోయింది. రోహిణి నమ్మితే మలేషియా పేరు చెప్పి మోసం చేసింది.
నాకు తగిలే వాళ్ళంతా ఇలా ఉన్నారేంటి? నా భవిష్యత్తు బంగారంలా ఉండాలనుకుంది మా అమ్మ. ఇలా అయిపోయిందేంటి నా బతుకు? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మేడం రాలేదా సార్? వచ్చారు. లోపల ఉన్నారా? నా జోబులో ఉన్నారా? చూడు. ఏమైంది సార్, పొద్దు పొద్దున్నే కామెడీ చేస్తున్నారు? లేకపోతే ఏంటి? నేను వస్తే సరిపోదా? సరిపో సార్, మేడం కూడా రావాలి. రిక్వెస్టా కమాండా? ఆర్డర్ సార్. ఏంటి? ఆఫ్టర్ ఆల్ సేల్స్ మ్యాన్వి ఓనర్నే ఆర్డర్ చేస్తావా? మేడం వస్తే కొత్త స్టాక్ ఆర్డర్ చేయాలన్నది సార్. ఒకసారి కాల్ చేసి ఎన్ని గంటలకు వస్తారో కనుక్కోండి సార్. ఇక నుంచి ఆర్డర్స్ అన్నీ నేనే చూసుకుంటాను. మీకు తెలీదులే సార్. మేడం ఒకసారి ఫోన్ చేయండి సార్. ఏం మాట్లాడుతున్నావు? నా షాప్ గురించి నాకు తెలీదా? నువ్వు నన్ను చాలా చులకనగా మాట్లాడుతున్నావు. సార్, ఏమని అంటే అన్నానంటారు కానీ మన షాప్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయో తక్కువని చెప్పండి ఒకసారి. బెడ్స్ అంటే టోటల్ బెడ్స్ తెలీదు కదా? అదే మేడం అయితే బెడ్స్తో పాటు బీరువాళ్ళు, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ టకటగా చెప్పేస్తారు తెలుసా. నిజానికి మీకు ఏమీ తెలియదు సార్, కానీ అది ఒప్పుకోవడానికి మీకు ఈగో ఒప్పుకోదు. నువ్వెక్కువ మాట్లాడితే నేను ఒప్పుకోను. వెళ్ళి పని చూసుకోపా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు నువ్వు? సార్, ఐఎమ్ సురేష్, ఇన్సూరెన్స్ ఏజెంట్ని. నా దగ్గర డబ్బులు లేవు. వెళ్ళు. సార్, నేను వినాయక చవితి చందా కోసం రాలేదు, ఇన్సూరెన్స్ పాలసీ కోసం వచ్చాను. నాకిప్పుడు ఏ పాలసీలు అక్కర్లేదయ్యా. అసలే నేను చిరాగ్గా ఉంటే పాలసీ గెలిచి అని కొత్త చిరాకు. కొత్త చిరాకు కాదు సార్, కొత్త పాలసీ, తక్కువ ప్రీమియంతో ఎక్కువ రిటర్న్స్. మీరు బీమా తీసుకుంటే మీ ఫ్యామిలీ ధీమాగా ఉంటుంది సార్. ఇన్సూరెన్స్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. ఇంతకీ రోహిణి మేడం రాలేదా సార్? లేదు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారా సార్? మా అమ్మ హౌస్ అరెస్ట్ చేసింది. హౌస్ అరెస్టా? అరే, ఎనీథింగ్ రాంగ్? నీకెందుకయ్యా? నీకెందుకు అవన్నీ? మా ఫ్యామిలీ విషయాల్లో తలదూరిస్తే నీ తాట తీసి మా షాప్ గుమ్మానికి గుమ్మడికాయలా కట్టుకుంటాను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరిలా ఆవేశపడితే పాలసీ తీసుకునే లోపే పైకి పోతారు సార్. ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవ్వదు. ఓహో, అర్థమైంది. నా పేరు మీద ఇన్సూరెన్స్ కట్టి రేపు నేను పోతే ఆ డబ్బులు రోహిణి తీసుకుందామని ప్లాన్ చేసిందా? మీరు పొరపాటు పడుతున్నారు సార్. మేడం మీ పేరు మీద కట్టింది లైఫ్ ఇన్సూరెన్స్ కాదు సార్, హెల్త్ ఇన్సూరెన్స్. అన్ఎక్స్పెక్టెడ్గా మీరెప్పుడైనా అనారోగ్య పాలైతే హాస్పిటల్ బిల్ భారం కాకూడదని, మిమ్మల్ని కాపాడుకోవాలని మీ గురించి ఆలోచించి మేడం గారు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. మేడం మీద మీకు ఏ ఒపీనియన్ ఉందో నాకు తెలియదు కానీ మీ మీద మాత్రం మేడంకి చాలా కేరింగ్ ఉంది సార్. నాకేమైనా పర్వాలేదు, నా హస్బెండ్ బాగుండాలి అని మేడం తనకి అవసరం లేదని మీ పేరు మీద మాత్రమే ప్రత్యేకంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు సార్.